పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర సువిశేష వాక్యం ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష పట్టణంలో మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు, రెండవ పట్టణము లోకగారి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఈరోజుటి ఈ సువిశేష పట్టణంలో యొక్క ముఖ్య అంశము వ్రతతత్పరులు, లేక వీరిని నాజీరు వ్రతులు అని కూడా అంటారు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనంలో ఇవి మనం చదువుతాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు ప్రత్యేకమైన ఇద్దరు సత్పురుషుల గురించి దైవ సందేశంలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయమని ఇస్తున్నారు. ఈ సందేశ వివరణకు వెళ్లే ముందు వ్రతతత్పరుడు అనగా జననం నుండి మరణం వరకు, లేక పుట్టుట నుంచి గిట్టుట వరకు, లేక మరణించేంత వరకు క్షౌరం చేసుకోనికుండా ఉండేవారిని వ్రతతత్పరులు అంటారు. ఈనాటి సువిశేష సందేశాల ప్రకారము ఈ వ్రతతత్పరులు ఎవరు అంటే సంసోను గారు మరియు బాప్తిస్త యోహాను గారులు. మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలో తల్లి గర్భంలో నుండి లేక గర్భస్థ శిశువు స్థితి నుంచే వీరు వ్రతతత్పరులుగా జన్మించిన వారు. ఈ సంసోను గారు మరియు బాప్తిస్త యోహాను గారు ఈనాటి సువార్త సందేశం ప్రకారం తండ్రి అయిన యెహోవా దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడని, తనను నమ్మి విశ్వసించి ప్రార్థనా పరులుగాను భక్తి పరులుగాను ఉన్నవారు తప్పనిసరిగా కాలానుగుణంగా దేవుని కృపకు పాత్రలవుతారని, వారి కోరికలు తీర్చబడతాయని, వారి ద్వారా తండ్రి దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటారు అని, లేక కార్యరూపంలో దాల్పించుకుంటారు అని సందేశాన్ని మనం తెలుసుకుంటాం. అటువంటి వారి కుటుంబాల ద్వారా తన ప్రజలను లేక సమాజమును కాపాడుకుంటారు అన్న సందేశానికి ఈరోజుటి ఈ రెండు పట్టణాల ద్వారా ఉదాహరించబడినటువంటి వారు ఈ ఇద్దరు. అది ఎలాగో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వాన్ని చేసిన దేవుడు, విశ్వంలోని అన్నిటినీ గురించి తెలిసిన దేవుడు, మానవుణ్ణి తన రూపాన చేసిన దేవుడు, మానవుని మనసును తెలిసిన దేవుడు, ఆ మానవుణ్ణి పాపాల నుండి కాపాడుకోగలడు, ఆ మానవుని కుటుంబాన్ని ఆదుకోగలడు, ఆ మానవ సమాజాన్ని కూడా రక్షించుకోగలడు. దీని అంతటికి కారణం తండ్రి అయిన యెహోవా దేవునికి తన మానవునిపై ఉన్న ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ లేక తండ్రి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి దేవుని ప్రేమ మనిషిని నీడలా వెంటాడే ప్రేమ. తన వారిని బానిసలు చేయు బలాఢ్యులను, ఆ బలాఢ్యులతోనే పీచి మనసు దేవుని ప్రేమ. అందు నిమిత్తమై తగిన వారిని తగిన సమయం కొరకు ఏర్పాటు చేసే ప్రేమ. ఆ ప్రేమతోనే కొందరు స్త్రీలను యుక్త వయసులో సంతానాన్ని ఇవ్వని ప్రేమ. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2-3 వచనం ప్రకారం కొందరికి వృద్ధాప్యం వరకు సంతానము ఇవ్వకుండా వేచి ఉంచు ప్రేమ. లోకగారి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం వరకు. అటువంటి వారిని సమయం ఆసన్నమైనప్పుడు గొడ్రాళ్లకు బిడ్డలనిచ్చి వృద్ధ స్త్రీలకు కుమారుని ఇచ్చెదరు. లోకగారి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం ప్రకారం. అలా వారి ద్వారా జన్మించినటువంటి ప్రవక్తలు, న్యాయాధిపతులు ఎలా ఉంటారంటే వారి జీవితాలు అద్భుతాలై, దేవుని శక్తికి ప్రతిబింబాలై, సామాన్య ప్రజల కన్నా ప్రత్యేకతలై, ప్రార్థన, నీతి, ధైర్యాలకు అలవారులై, దేవునికి విధేయిస్తూ ఆదర్శరూపులై, మానవ బలహీనతలకు అతీతులై, దేవుని సత్యవాక్కు ప్రేరేపితులై జీవిస్తారు అనుటకు ఆనవాళ్లే ఈ బాప్తిస్త యోహాను గారు మరియు సంసోను గారు. అంతేకాకుండా తండ్రి దేవునికి ఇశ్రాయేలీయులపై ఉన్న ప్రేమ ఫిలిష్తీయుల బానిసత్వం నుండి విడిపించదలసిన ప్రేమ. ఫిలిష్తీయుల బలాన్ని మించిన ఒక బలాఢ్యుడైనటువంటి మనోవా అను దాను వంశస్థుని కుమారుడిగా ఇప్పించదలసిన ప్రేమ. ఆ కుమారుడు గర్భస్థ శిశువప్పుడే వ్రతతత్పరునిగా ఉండుటకు ద్రాక్ష సారాయమునకును ఘాటైన మద్యమునకును దూరంగా ఉండునట్లు చేసు, అశుచికరమైన పదార్థములను ముట్టుకొననీయక ఉండునట్లు చేయుటకు తల్లికి ఆహార నియమాలతో గర్భస్థ శిశువును తల్లి గర్భంలోనే
భౌతిక నిబద్ధతను ఇప్పించి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం ప్రకారము శోధనలో పడకుండుటకు, ఆకర్షణకు లోనకుండుటకు, శత్రువులను ఓడించు ధ్యేయంతో, ఫిలిస్తీన్ల నుండి తన ప్రజలను విడిపించు పట్టుదలతో, శత్రువులకు పై ఎత్తు వేస్తూ ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడేసిన శిక్ష నుండి విముక్తిని ఉద్దేశించాడు తండ్రి దేవుడు. సంసోనును పంపాడు. న్యాయాధిపతుల కాలంలో తన ప్రేమను వారు గుర్తించేలా చేశాడు. మరొక విషయం ఏమిటంటే, తన ప్రేమను ప్రదర్శించుటకు తన బిడ్డలను హింసించిన వారిని దండిస్తాడు. ఒకవేళ తన బిడ్డలే తన నుండి దూరమైతే హెచ్చరిస్తాడు. అయినా వారు వినకుంటే గద్దిస్తాడు. మొత్తం మీద చెంతకు చేర్చుకుంటాడు, ఓదారుస్తాడు, క్షమిస్తాడు. ఆ గద్దింపుకై నిర్మహోటస్తులను దేవుని చిత్తాన్ని నెరవేర్చువారిని పంపుతారు. లోకగారి సోత 1వ అధ్యాయము 10-11 వచనం ప్రకారము ఆ పంపబడిన వారికి దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పి పంపుతారు. ఎవరైతే తన ప్రేమను మరచి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని గద్దించి హెచ్చరించి రాబో వెలుగుమయుడైనటువంటి దేవుని వైపు మరల్చుటకు గర్భంలోనే దేవుని సన్నిధి కోరి దైవానుభూతిని పొంది పవిత్రాత్మతో నింపబడి ప్రభుని ప్రజలను ప్రభు వైపు మరలించుటకు తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచుచు అవిధేయులను నీతి మార్గంలోనికి మళ్లించుచు ప్రభువు కొరకు వారిని సమాయత్తపరచుటకు లోకగారి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ప్రవక్తలను ఏర్పరచే ప్రేమ తండ్రి దేవుని ప్రేమ. ఈనాటి సువిశేషాల్లో తెలుపబడిన ఇద్దరు వైవిధ్య వ్యక్తులను దేవుడు తన ప్రేమను ప్రజలకు తెలుపుటకు పంపిన పద్ధతి దేవుని వైవిధ్యభరిత విధానంలో తన ప్రజలపై వ్యక్తపరిచిన ప్రేమ ప్రకటన విధాన పద్ధతి. కావున సహోదరి సహోదరుడా, మరి సందేశాలని ఆలకిద్దాం, ఆలోచిద్దాం, దేవుని చిత్తానికి లోబడదాం, పాపపు బ్రతుకులకు తిలోదకాలు ఇద్దాం, రాబో రక్షకుణ్ణి ఆహ్వానించుకుందాం, తండ్రి దేవుని ప్రేమను కుమారుని రూపంలో చూసుకుందాం, బాలయేసు మోములో ప్రకాశించు నిత్య వెలుగును ఆస్వాదించుకుందాం, జీవితాలను తరింపజేసుకుందాం. ఏమంటారు గౌరవ సహోదరి సహోదరులారా? ఇక ఈ సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత మరియు మీకు కృతజ్ఞతలు తండ్రి. అనర్హులము పాపలము అయిన మమ్ము రక్షించుటకు, మా ప్రత్యర్థి నుండి విడిపించుటకు, మానవ జీవితాల నుండి ఏదో విధంగా ఎవరో ఒకరి ద్వారా మాకు మీ ప్రేమను ప్రకటిస్తూ మేము నిర్లక్ష్యం చేసినా మమ్ము లక్ష్య పెడుతూ ప్రవక్తల ద్వారాను న్యాయాధిపతుల ద్వారాను మీ కుమారుని ద్వారాను మీ కుమారునిచే పంపబడిన వారి ద్వారాను నిరంతరము మమ్ము కాపాడుతున్న దేవా, మమ్ము క్షమించమని వేడుకుంటూ మీ కుమారుని జన్మదిన వేడుక రోజులైన మేము మారే అవకాశం కల్పించి మమ్ము కాపాడమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి యెహోవా దేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు నిరంతరము మనకు తోడై ఉందురుగాక. ఆమెన్.